గాయత్రి దుబాయ్‌కి వెళ్ళే ముందు తన బావ మాధవని కలుస్తూ ఉంటుంది. మాధవ తనకి ఒక మంచి మాట చెప్తాడు. "నీ భర్త ఎంత మంచివాడు అయినా నీ గతాన్ని తనతో చెప్పకు. అది మీ కాపురంలో గొడవలకి కారణమవుతుంది" అని సలహా ఇస్తూ ఉంటుంది. గాయత్రి తన భర్తని మాధవ ఇంటికి భోజనానికి తీసుకొని రావచ్చా అని అడుగుతూ ఉంటుంది. మాధవ సంతోషంగా "తప్పకుండా ఇద్దరు కలిసి రండి" అని ఆశీర్వదిస్తూ రమ్మంటుంది. మాధవ ఇంట్లో గాయత్రి కోసం చాలా రకాల వంటలు చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ నాన్న, ఆదినారాయణ ఇంకా తమ్ముళ్ళు చాలా కోపిస్తారు. నిన్ను కాదని ఇంకొకడితో తాళి కట్టించుకున్న అమ్మాయిని తన భర్తతో సహా భోజనానికి పిలవడం ఏంటి అని మాధవని తిడుతూ ఉంటారు. కానీ మాధవ తను ఇప్పుడు ఇంకొకరి భర్త, తనకి మర్యాద ఇవ్వాలి అని వాళ్ళని ఒప్పిస్తూ ఉంటారు. గాయత్రి తన ఇంట్లో రెడీ అయ్యి భర్తతో సహా మాధవ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది. గాయత్రి అమ్మ ఇంకా నాన్న చాలా భయపడుతూ ఉంటారు. "ఎక్కడికి వెళ్తే నీ పాత విషయాలు తెలిసి మీ భర్త నిన్ను వదిలేస్తాడు" అని ఆపుతూ ఉంటాడు. గాయత్రి తన తల్లిదండ్రులతో గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. "నేను నా భర్తకి ఏమీ చెప్పలేదు. కేవలం భోజనానికి పిలిచాను" అని చెప్తూ ఉంటుంది. "నేను వెళ్ళి తీరావు" అని చెప్పి తన భర్తని తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది. గాయత్రి ఇంకా తన భర్త మాధవ ఇంటికి వస్తారు. మాధవ ఇంకా తన ఇంటి వాళ్ళని మర్యాదగా ఆస్వాదించి అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.